యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ శుభాలు ఉన్నాం తెలియజేస్తున్నాను. పిల్లరా అందరూ బాగున్నారు కదా. మరి ఈరోజు మనము ధ్యానించబోయే అంశం ఏంటంటే నిజమైన క్రైస్తవునికి ఉండవలసిన లక్షణాలు. నిజమైన క్రైస్తవునికి ఉండవలసిన లక్షణాలు. చాలామంది అంటూ ఉంటారు, మేము క్రైస్తవులం అండి, పుట్టుకతోన్న క్రైస్తవులం అండి, మా తాత ముత్తాతలు క్రైస్తవులండి అంటూ ఉంటారు. క్రైస్తవ్యం అంటే అది కాదు. మనం బాప్తిసం పుచ్చుకుంటే కాదు, మన మనసు పొందితే కాదు. కానీ మనం ఎలా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించేవారిగా ఉండాలి. ఆయనను వెంబడించేవారిగా ఉండాలి. ఆయన వెంబడించేవారిగా ఉండాలి. మరి దేవుని సన్నిధికి మనము మరి ఏదో కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోతే, అనారోగ్య కారణాల వల్ల వెళ్ళలేకపోవచ్చు. కానీ మరి ఆరోగ్యంగా ఉన్నప్పుడైనా కూడా మనం అన్ని కార్యక్రమాలకి, మనము సంఘంలో జరుగుతున్న అన్ని కార్యక్రమాలకి మనం ఏం చేయాలి? అటెండ్ అవుతూ ఉండాలి. ప్రియులారా, ప్రతి ఒక్కదానికి శివ సమాజం ఏంటి, ఉపవాస ప్రార్థన ఏంటి. మరి కానీ కొంతమంది ఏం చేస్తారు, సండే మాత్రమే విశ్రాంతి దినము పాటిస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనము అటెండ్ అయ్యేవారిగా ఉండాలి. అదేవిధంగా మన మనసు, అది మనసు పొందడం అంటే మనసు మార్చుకోవడం. అంటే మన మనసు మారాలి పూర్తిగా. మన మనసు మార్చుకుని మనలో ఉన్న దురలవాట్లను కానీ ఇంకా ఏమైనా సరే రకరకాల హ్యాబిట్స్ అవన్నీ కూడా వదిలిపెట్టి దేవుని పోలి మనము జీవించేవారిగా ఉండాలి. చూడండి, పౌలు భక్తులు తెలియజేస్తాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారము వీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. మన వాళ్ళు ఎంతమంది నడుచుకుంటున్నారు? పౌలంటే ఆ రోజుల్లో మరి అన్నీ విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. దేవుని యొక్క పిలుపుకి లోబడి వెళ్ళిపోయినట్లుగా చూస్తాం. ఇలా చాలామందిని చూస్తాం. మోషేని చూస్తాం, అబ్రహాం చూస్తాం. ఇలాగ అందరూ కూడా దేవుని సన్నిధికి, దేవునికి దగ్గరగా వెళ్ళిపోయినట్లుగా చూస్తాం. మరి అబ్రహాం అంత ధనవంతుడైనా కూడా ఆయన ఎక్కడ నివసించాడు తెలుసా? బంగాళాలో నివసించలేదు. ఎక్కడ నివసించాడు? గుడారాల్లో నివసించినట్లుగా మనం చూస్తాం. గుడారాల్లో నివసించినట్లుగా చూస్తాం. కాబట్టి మనకి అది ముఖ్యం కాదు. మనకేది ముఖ్యం? మన నిత్య జీవం అనేది ముఖ్యమైనది. ఇప్పుడు చనిపోతే మనం వెళ్ళేది ఎక్కడికి అంటే ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఆయన సన్నిధికి మనము వెళ్ళేవారిగా ఉండాలి. మనకు దేవుడి జీవితాన్ని ఇచ్చింది దేనికి అంటే దేనికి? నువ్వు మంచిగా జీవిస్తావా, చెడ్డగా జీవిస్తావా? నీ పరలోకం కావాలా, నా నిత్య జీవం, పరలోకం కావాలా, నరకం కావాలా? ఏది నిర్ణయించుకో అని మనకి జీవితాన్ని ఇచ్చాడు. అలాంటి జీవితాన్ని మనం ఏం చేస్తాం? వ్యర్థం చేసుకుంటాం. అనేక అలవాటు పడిపోయి మనం ఏం చేస్తున్నాం? జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. దేవుణ్ణి మనము విసర్జించే వారిగా ఉంటున్నాం. అలా ఉండొద్దు. అది క్రైస్తవ్యము అంటే అది. అదే కొన్ని లక్షణాలు మనం గమనిద్దాం. చూడండి, ఫస్ట్ వన్ లక్షణం ఏంటంటే, ఒక క్రైస్తవుడు, ఆ క్రైస్తవుని యొక్క హృదయంలో ఎవరుండాలి? బిడ్డలు కాదు, తల్లిదండ్రులు కాదు, వాళ్ళు తర్వాత ఫస్ట్ ప్రయారిటీ మనం ఇచ్చేది ఎవరికి అంటే దేవునికి. దేవుని తర్వాత ఎవరైనా సరే
వారినే దేవుడు ఇష్టపడతాడు. అదే మదిలో ఎవరుండాలి? క్రీస్తు ఉండాలి. మదిలో క్రీస్తు ఉండాలి అంటే మన మనసులో, మన హృదయంలో ఎవరుండాలి? క్రీస్తు ఉండాలి. ఉన్నాడా? మన హృదయంలో క్రీస్తు ఉన్నాడా? ఆ విధంగా ఉంటే మన క్రీస్తు నిజంగా మన హృదయంలో ఉంటే మనము దేవుని బిడ్డలుగానే మనం జీవిస్తాం. ఆయన బిడ్డలుగానే మనము జీవించేవారిగా ఉంటాం. ఒకవేళ ఆయనే లేడంటే మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తారు. మీ ఇష్టానుసారంగా మీరు జీవించేవారిగా ఉంటారు. కాబట్టి ఫస్ట్ వన్ ఏంటి? మధ్యలో క్రీస్తు ఉండాలి. తర్వాత రెండవది చూసినట్టయితే గదిలో ఏముండాలంట? ప్రార్థన ఉండాలంట. గదిలో ఏముండాలి? ప్రార్థన. ఉందా ప్రార్థన? మీ గదిలో ప్రార్థన ఉన్నదా? ఇలా ఒక దైవజనుడు ఒక వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఒక చాలా ధనవంతుడు వచ్చి, రండి మా ఇల్లు చూద్దుగా అని చెప్పి చూద్దురు కానీ రండి అని చెప్పి దైవజనుడిని తీసుకువెళ్ళాడంట. ఆ యొక్క ఇంట్లో ఎన్ని గదులు అన్నీ చూపిస్తున్నాడు. మొత్తం 50 గదులు ఉన్నాయంట. ఆ ఇంట్లో, ఆయన కట్టిన ఇంటిలో 50 గదులు ఉన్నాయంట. అన్ని గదులు కట్టుకున్నాడు కానీ దేవునికి ఒక గది కూడా ఆయన నిర్మించలేకపోయాడు. ఆయన క్రైస్తవుడా? ఆయన గదిలో ఆయన యొక్క ఇంట్లో ఒక దేవునికి స్థానం ఇవ్వలేకపోయాడు. కాబట్టి ప్రియులారా, మరి దేవుని ప్రార్థించుకోవడానికి, ఏకాంతంగా మనం ప్రార్థించుకోవడానికి మనకి ఎవరు ఉండాలి? మనం ఏం చేయాలి? మనకు ఒక గది, మనం దేవునికి ఒక గది ప్రత్యేకంగా మనం నిర్మించుకునే వారిగా ఉండాలి. గదిలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. గదిలో ప్రార్థన ఉండాలి. 2 కావచ్చు, 3 కావచ్చు. ఎక్కడైతే 2, 3 కూడా నా నామం ప్రార్థిస్తారు వారి మధ్య ఉంటానని చెప్పిన దేవుడు మన మధ్య ఉండడా? ఎంతోమంది అవసరం లేదు. ఇద్దరుంటే చాలు, 3 చాలు. కనుక గదిలో ప్రార్థన ఉండాలి అంటున్నాడు. 3 చూసినట్లయితే, 3rd వన్ చూసినట్లయితే ఊరిలో సాక్ష్యం ఉండాలి. ఊరిలో ఏముండాలంట? సాక్ష్యం ఉండాలంట. మన ఊరిలో మనం నివసిస్తున్న ఊరిలో మనకి సాక్ష్యం అనేది ఉందా? సాక్ష్యం ఉందా అంటే మనము ఏ విధంగా జీవిస్తున్నాం? మన దేవుని బిడ్డలుగా జీవిస్తున్నామా లేదా అన్నది ప్రభుకి కావాలి. అందరూ మన గురించి అందరూ చెప్పుకునేవారిగా ఉండాలి. ఆ విధంగా మనం జీవించేవారిగా ఉండాలి. కాబట్టి ఊరిలో సాక్ష్యం అనేది ఉండాలి. దేవుని బిడ్డలుగా జీవిస్తున్నారు, దేవుని బిడ్డలు అన్న సాక్ష్యము ఉండాలి. అదేవిధంగా అనేక మందికి సహాయం కూడా చేసేవారిగా కూడా ఉండాలి. అంటే సహాయము అంటే నువ్వు చేయాలి, నీకు అంటే నీ కెపాసిటీని బట్టి నువ్వు చేయగలగాలి. చేయలేనప్పుడు నువ్వేమీ చేయలేవు, అది నీ వల్ల కానప్పుడు. తర్వాత 3వది చూసినట్టయితే సంఘములో అదుపు ఉండాలి. 4వది సంఘములో ఏముండాలి? అదుపు ఉండాలి. చూడండి, ప్రేయర్ సరిగ్గా మనము ప్రేయర్కి ఎప్పుడు అటెండ్ అవ్వాలి? సరిగ్గా ఆరాధన కదా, అసలు ముందే పాటలు పాడేటప్పుడే ముందే వెళ్ళి కూర్చోవాలి. అందరికన్నా ముందే వెళ్ళి మనం కూర్చునేవారిగా ఉండాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారు? ఆరాధన స్టార్ట్ చేసేటప్పుడు వస్తూ ఉంటారు. పాస్టర్ గారు వచ్చేస్తారు, అందరూ వస్తారు. ఆరాధన స్టార్ట్ చేసేటప్పుడు కూడా వాళ్ళ ముందు నుంచి నడుస్తూ వస్తూ ఉంటారు. కానీ పద్ధతి కాదు. అలా రాకూడదు. అది డిస్టర్బెన్స్. అది దేవుని సన్నిధి, అది దేవుని యొక్క సన్నిధి. ఆ సన్నిధిలోకి మనం ఆ విధంగా వస్తున్నామంటే ఏంటిది? అది నిర్లక్ష్యం. కాబట్టి ఆ విధంగా ఉండకూడదు. ఆరాధనకల్లా నువ్వు వెళ్ళి ముందు కూర్చోవాలి అంతే. పాస్టర్ గారు ఆరాధన స్టార్ట్ చేసేటప్పుడు అప్పటికల్లా జనమంతా, ఆ ప్రజలంతా అక్కడ ఉండాలి. అది అదుపు. అదుపు అంటే అదనమాట. అంటే అదేంటి? క్రమశిక్షణ అది.
అలాంటి డిసిప్లైన్ అనేది మనకి ఉండాలన్నమాట. ఐదవ చూసినట్లయితే దైవ సేవలో ఓపిక ఉండాలి. దైవ సేవలో ఏముండాలట? ఓపిక. నువ్వు సేవ చేస్తున్నావా? నువ్వు సేవకుడివా, సేవకురాలివా? నీకు ఓపిక ఉండాలి. అయ్యో ఎవరు రావట్లేదే అన్న నిరాశ నీకు ఉండొద్దు. ఓపిక అనేది ఉండాలి. దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో అంతవరకు ఎదురు చూస్తూ ఉండాలి. అంతవరకు నీవు ఎదురు చూస్తూ ఉండాలి. కాబట్టి దైవ సేవలో ఓపిక ఉండాలి. ఎంత మరి ఏ విధముగా ఉన్నా కూడా, పరిస్థితి ఏ విధంగా ఉన్నా కూడా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో వెళ్ళి మనం ఏం చేయాలి? దైవ సేవకుడు ఏం చేయాలి? ప్రార్థించే వారిగా ఉండాలి. ప్రతి ఒక్క ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారి గురించి ప్రార్థించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఏంటి? మంచికి చెడుకి అన్నిటికీ కూడా ఆయన మనకి హెల్ప్ చేసేవాడిగా ఉన్నాడు కదా. ఎందుకంటే చనిపోయినా ఆయనే రావాలి, మన మ్యారేజెస్ అయినా ఆయనే రావాలి, అన్నిటికీ కూడా ఆయనే వస్తాడు. కాబట్టి ఆ సంఘ కాపరి ఆయన కనుక ఆయన కోసం మనము ఏం చేయాలి? మనము ఆయన ఎందు కూడా మనం ఎలా ఉండాలి? గౌరవం కలిగి మనం జీవించే వారిగా ఉండాలి. దైవ సేవలు ఓపిక ఉండాలి. ఆయనకు కూడా మన ఎంతోమంది పిలుస్తూ ఉంటారు. ఆయనలో కూడా ఓపిక అనేది ఉండాలి. ఇంకా రోజు చూసినట్లయితే చేతులు ఏముండాలి? సెల్ ఫోన్లా బైబిల్ ఉండాలి. చేతిలో బైబిల్ ఉండాలి. ఈరోజు పాడమంటే ఎలా పాడుతున్నారు? సెల్ ఫోన్లతో పాడుతున్నారు. అదే బుక్లో రాసుకొని పాడొచ్చుగా. అది ఇంకా బైబిల్ చదవమంటే కూడా సెల్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు. చాలా చోట్ల నేను గమనించాను. సెల్ ఫోన్లో బైబిల్ చదువుతున్నారు. నీ చేతిలో ఉండవలసింది పరిశుద్ధ గ్రంథం. అది వదిలిపెట్టేసి సెల్ ఫోన్లో కూడా బైబిల్ చదివే వాళ్ళుగా ఉన్నారు. ఆ విధంగా కూడా ఉండవద్దు. చేతిలో బైబిల్ ఉండాలి. ఖచ్చితంగా నీవు ప్రార్థనకు వెళ్తున్నప్పుడు నీ చేతిలో ఏముండాలి? బైబిల్ అనేది ఖచ్చితంగా నీ చేతిలో ఉండాలి. ఇక 7వ చూసినట్లయితే మాటలో నిజం ఉండాలి. నువ్వు ఏదైనా మాట్లాడినప్పుడు నీ మాటలో ఏముండాలి? నిజం అనేది ఉండాలి. నిజం నువ్వు మాట్లాడాలి. అబద్ధం మాట్లాడద్దు. అబద్ధికులందరూ ఎక్కడికి వెళ్తారంట? అగ్నిగుండంలో పడతారని దేవుని వాక్యమే తెలియజేస్తుంది ప్రకటన గ్రంథంలో. కాబట్టి మాటలో నిజం అనేది ఉండాలి. నిజం మాట్లాడాలి. స్వచ్ఛత అనేది ఉండాలి మాటల్లో. అదే 8వ విషయం చూసినట్లయితే చూపులో స్వచ్ఛత ఉండాలి. చూపులో ఏముండాలట? స్వచ్ఛత. మన చూపు ఎలా ఉంది? నీ చూపు ఎలా ఉంది? అలా వాక్యం చెప్పేటప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది పాస్టర్ గారి మీద ఉందా? లేదా ఆ పక్క ఈ పక్క చూసేవారిగా ఉన్నారా? అటు ఇటు చూసేవారిగా ఉన్నారా? లేకపోతే ఇంకా ముగించలేదని చెప్పి ఎప్పుడెప్పుడు ముగించేస్తారా అని చెప్పి ఎదురు చూసేవారిగా ఉన్నారా? అలా ఉండొద్దు. ఏమో 10 నిమిషాలు ఎక్కువైందేమో, ఉండలేవా? అదే సినిమా హాల్స్కి వెళ్తే సినిమాలు చూసినప్పుడు 3 గంటలు వెచ్చిస్తున్నారు. మరి అక్కడ సినిమాల దగ్గర ఇక్కడ 20 నిమిషాలు 25 నిమిషాలు కూడా మనము ఉండలేకపోతున్నామే. దేవుని వాక్యాన్ని వినటానికి నీకంతా అశ్రద్ధే. ఇలాంటి వాడు కూడా అనేక మంది ఉన్నారు. కాబట్టి ప్రియులారా, చూపులో ఏముండాలంట? స్వచ్ఛత. దేవుని వాక్యం ఎలా ఉంది? దేవుని వాక్యం వినాలి. ఆయన చెప్పిన మాటలు మళ్ళీ మనం రిపీట్ చేయొచ్చు. ఇంకోసారి ఎప్పుడైనా అడగొచ్చు. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ మనం చెప్పేవారిగా ఉండాలి. అంటే నువ్వు విన్నావని అర్థం అన్నమాట. ఆయన చెప్పిన మాటలు నువ్వు విన్నావని అక్కడ అర్థమైపోతుంది. కాబట్టి చూపులో స్వచ్ఛత ఉండాలి. 9 క్రియలో యథార్థత ఉండాలి. క్రియ నీకు దేవుడైనా పని అప్పచెప్పాడు. దేవుడే కావచ్చు, లేకపోతే పాస్టర్ గారే కావచ్చు, ఎవరైనా సరే నీకు ఏదైనా పని అప్పగించవచ్చు. ఆ పని ఎలా ఉండాలంట? యథార్థతగా ఉండాలంట. యథార్థత. నువ్వు చేసిన పని యథార్థంగా చేసేవారిగా ఉండాలి. యథార్థంగా నువ్వు ఆ పనిని ముగించేవారిగా ఉండాలి. అదేవిధంగా 10 చూసినట్లయితే పరిచర్యలో జాగ్రత్త ఉండాలి. పరిచర్య
చేసే పరిచర్యలో, ఎవరు చేసే పరిచర్యలో? పాస్టర్ గారు చేసే పరిచర్యలు ఏముండాలి? జాగ్రత్త ఉండాలి. జాగ్రత్తగా ఆయన చెప్తారు, నిజమే. కాబట్టి అవన్నీ మనం వినేవారిగా ఉండాలి. మనకి ఉండాలి జాగ్రత్త. మనము జాగ్రత్తగా మాటలు వినేవారిగా మనం కూడా ఉండాలి. కాబట్టి ఈ విధంగా జాగ్రత్త ఉండాలి. ఇక బ్రతుకులు ఏముండాలంట? పరిశుద్ధత ఉండాలి. మెయిన్ పాయింట్ బ్రతుకులో ఏముండాలి? పరిశుద్ధత అనేది ఉండాలి. పరిశుద్ధత అందుకే మన ఇష్టానుసారంగా మాట్లాడటం కాదు. నీ నోటికి వచ్చిన మాట్లాడితే నీ మాటలన్నీ రికార్డ్ చేసే వాటి పైన ఉన్నాడన్న ఒక విషయం ఇప్పుడు ఆలోచించావా? పరిశుద్ధత అంటే అదే. పరిశుద్ధత అంటే అదే. నీకు దేవుడు నోరెత్తింది దేనికి? ఈ నోరు అగ్ని వంటిది. ఈ దేవుడు నోరెత్తింది నీ మంచి మాటలు మాట్లాడాలని, చెడ్డ మాటలు మాట్లాడాలని కాదు. దేవుని మాట మాట్లాడు, దేవుని స్తుతించు. దేవుడు నీకు ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వడం. కాబట్టి నీ బ్రతుకులో పరిశుద్ధత అనేది నీకు ఉండాలి. నోరు ఉంది కదా అంటే ఇష్టానుసారంగా మాట్లాడేవాడు అనేక మంది ఉంటారు. అలా మాట్లాడొద్దు. బ్రతుకులో పరిశుద్ధత అనేది ఉండాలి. 12 చూసినట్లయితే పాటించుటలో ముందు ఉండాలి. ఏముండాలంట? పాటించుటలో అంటే మనము దేవుని వాక్యానుసారంగా జీవించట్లో ఏముండాలంట? పాటించుటలో ముందు ఉండాలి. అట్లా మనము చాలామంది వెనక్కి వెళ్ళి కూర్చుంటారు. కానీ అందరి ముందు కూర్చోవాలంటే కుదరదు అనుకోండి. కాబట్టి మనము వెళ్ళి ఏం చేయాలి? ముందు కూర్చునేవారిగా ఉండాలి. ముందు వరుసలో కూర్చునేవారిగా ఉండాలి. మరి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినేవారిగా కూడా ఉండాలి. ఇక లాస్ట్ చెప్పినట్లయితే క్రీస్తు రాకడలో మనము ఎత్తబడాలి. క్రీస్తు రాకడలో మనము ఏం చేయాలంట? ఎత్తబడాలి. ఎప్పుడు ఎత్తబడతావు నువ్వు? ఎప్పుడు ఎత్తబడతావు? ఇవన్నీ నీలో ఉన్నాయా? ఇప్పుడు చెప్పినవన్నీ నీలో ఉంటే నువ్వు ఎత్తబడతావు. చూడు, 10 మంది కన్యకల ఉపమానం గురించి మనం చూస్తాం. 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధులేని కన్యకలు కదా. మరి 5 బుద్ధిగల కన్యకలు ఏం చేశారు? ఎక్స్ట్రా ఆయిల్ తీసుకెళ్ళారు. మరి 5 బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? ఏం వదలే, ఆయిల్ వదలే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ టైంకి వాళ్ళని అందరూ నిద్రపోయారు. వాళ్ళు నిద్రపోయారు, వీళ్ళు నిద్రపోయారు. సమయానికి అప్పుడే ప్రభు వస్తున్నాడని కేక వినగానే వీళ్ళంతా ఆయిల్ పోసుకొని సిద్ధులు వెలిగించుకున్నారు. మరి వీళ్ళ దగ్గర నూనె ఉందా? నిద్రపోయారు కదా, ఆయిల్ అయిపోయింది. మీ ఆయిల్ మాకు ఇవ్వండి అంటే మాకు లేదు, మీరు కొనుక్కొచ్చుకోండి అన్నారు. వెళ్ళారు. వీరు వెళ్ళి ఇంతలోనే ప్రభు పిలిచేసరికి లోపలికి వెళ్ళారు. వీళ్ళు వచ్చి తలుపు తట్టగానే ప్రభు ఏమన్నాడు? మీరెవరో నాకు తెలియదు. ఆ జీవితం మనకు కావాలా? ఏ జీవితం కావాలి? ప్రభు మనల్ని మెచ్చే జీవితం కావాలి. ఆ జీవితం కావాలి. అప్పుడే దేవుడు ఎప్పుడైతే మనల్ని మెచ్చుకుంటాడో అప్పుడే మనం క్రీస్తు రాకడలో మనము ఎత్తబడతామండి. ఎత్తబడాలి. మన నిరీక్షణ అదే. మనం ఎత్తబడే వారిగా ఉండాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. ఎంతమంది ఎత్తబడతారు? కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించుకొని ఈ విధంగా మనం జీవిస్తున్నామా లేదా ఒక్కొక్క పాయింట్ గుర్తుపెట్టుకుని ఈ విధంగా మా జీవితం ఉందా అని ఆలోచించుకునే వారిగా ఉండండి. ఆ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నేను ప్రభా మీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టినైనా మీకు ఉందాం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి ఎంతమంది అది ప్రభా వాక్యం విన్నారా? ప్రతి ఒక్కరిలో తండ్రి మరి మనసును గ్రహించండి ప్రభా. ఈ రాత్రులు ఎత్తబడే వారి వంట కృప చూపమని నదిరేడనేసి నా బ్రతిమాలు వినంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడనే క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడు నిలిచిండను గాక. ఆమెన్.